శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. వృశ్చిక రాశి జాతకులకు గుండె పగిలే వార్త. జాగ్రత్తగా ఉండండి. జనవరి 2 గురువారం వృశ్చిక రాశి జాతకులకు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మీ అదృష్టం పెరుగుతుంది. సోదరులు మరియు సోదరీమణులతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. కొన్ని మతపరమైన తీర్థయాత్రలు నిర్వహించబడవచ్చు. కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన రోజుగా ఈ రోజు ఉంటుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. విదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మీ గౌరవం పెరుగుతుంది. ఈ రోజు మీ అతిపెద్ద కళ నిజమవుతుంది. మీరు నివాసం మార్పుగా ఇంటిని కొనుగోలు చేసేందుకు కోసం కొత్త ప్రణాళికలు ఖరారు చేసుకోవచ్చు. మీకు మరియు మీ భాగస్వామికి మధ్య దూరం ఏర్పడవచ్చు. ప్రేమ జీవితం గడుపుతున్న వారికి మంచి రోజుగా ఉంది. ఈ రాశి వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీరు మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. ఉద్యోగస్తులు తమ కార్యాలయంలో తమ పనిని మరింత మెరుగ్గా చేయవలసి ఉంటుంది. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు ఆర్థికంగా నష్టపోతారు. ఈరోజు మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. ప్రతికూలత తగ్గుతుంది. అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు మీ స్నేహితులు తీవ్రమైన విషయాలను చర్చించవచ్చు. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. మీ తెలివితేటల వల్ల వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగ మార్పుకు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి మరియు మీ జీవితంలో ఆనందం సమృద్ధిగా ఉంటుంది. ఎవరితోనైనా గొడవ జరిగితే అది కూడా సమస్య పోయే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రగతి పదంలో ముందుకు సాగుతారు. మీరు మతపరమైన యాత్రకు సిద్ధపడవచ్చు. కొన్ని పనులను పూర్తి చేయడంలో సమస్య ఉంటుంది. ఇది మీకు కొంత టెన్షన్ని ఇస్తుంది. మీ సోదరులు మరియు సోదరీమణులు కొన్ని ముఖ్యమైన పనుల గురించి మిమ్మల్ని సంప్రదిస్తారు. ఏదైనా సానుకూల ప్రణాళికను సాధించే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఇది మిమ్మల్ని చాలా పాజిటివ్ మరియు ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. పెద్దగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబం లేదా వ్యక్తిగత ఏర్పాట్లలో మార్పులను నివారించవలసి ఉంటుంది. స్నేహితులతో విభేదాలు వస్తాయి. ఇది కుటుంబం యొక్క ఆనందం మరియు శాంతిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పిల్లలకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఆర్థిక విషయాలు ఒత్తిడి ఉంటుంది. పని ప్రదేశంలో బిజీగా ఉంటారు. మీ శ్రమకు తగ్గట్టుగా మంచి ఫలితాలను పొందుతారు. ఆస్తి పనుల్లో ఎక్కువ లాభాలను ఆశించవద్దు. మీరు వ్యాపారానికి సంబంధించిన ట్రిప్ను ప్లాన్ చేసుకోవచ్చు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మాధుర్యం ఉంటుంది మరియు మీరు వివాహానికి కుటుంబ ఆమోదం పొందవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఒత్తిడి మెదడుపై ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈరోజు మీ మనసు బ్రతుకుల ఆలోచనలతో నిండి ఉంటుంది. ఈరోజు ఒకరి మంచి మాటలు కూడా మీకు చెడుగా అనిపించవచ్చు. కొత్త వివాదాలకు దారి తీయవచ్చు. మీ ప్రసంగంపై నియంత్రణ ఉండండి. వ్యాపారంలో లావాదేవీలకు దూరంగా ఉండండి. అలాగే పూర్వీకుల ఆస్తికి సంబంధించి కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలకు దూరంగా ఉండండి. లేకుంటే మీరు పెద్ద నష్టాన్ని చవిచూడవచ్చు. మీరు కోర్టు కేసులు ఏవైనా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నట్లయితే ఇప్పుడు అది కొన్ని రోజుల్లో పూర్తయిపోతుంది. మీ సన్నిహితుల్లో ఒకరు ఏదో ఒక పని కోసం మీపై ఒత్తిడి తీసుకురావచ్చు, కానీ మీరు మీ సొంత మనసుతో పని చేయాలి. ఈరోజు మీ కుటుంబంతో గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు బాగుండాలంటే కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. మొత్తానికి ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ స్నేహితుల్లో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఒకరి మంచి మాటలు కూడా మీకు చెడుగా అనిపించవచ్చు. కొత్త వివాదాలకు దారి తీయవచ్చు. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ప్రసంగంపై నియంత్రణ ఉంచండి. వ్యాపారంలో లావాదేవీలకు దూరంగా ఉండండి. అలాగే పూర్వీకుల ఆస్తికి సంబంధించి కుటుంబంలో కొనసాగుతున్న వివాదాలకు దూరంగా ఉండండి. లేదంటే పెద్ద నష్టాన్ని మీరు ఈరోజు చూడవలసి వస్తుంది.
ఇంటి పెద్దలు యువతను చూసి చూడనట్టుగా వదిలేయడం మంచిది. అదేవిధంగా ఈ రాశివారు మాట్లాడేటప్పుడు మీ మాటను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అదేవిధంగా యువత చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. వాహనాన్ని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. ఇదే విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో